హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? వేసవిలో ఎంత ప్రయత్నించినా తీయలేని బండ వర్షాకాలంలో పడిపోతుంది. జీవితంలో ఓపిక ఉంటే అన్నీ సాధించవచ్చు. సహనం మన బలం, బలహీనత కాదు. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ నువ్వు తడవకుండా కాపాడుతుంది. అలాగే ప్రయత్నం విజయాన్ని అందించకపోవచ్చు, కానీ గెలవడం ఎలాగో నేర్పిస్తుంది. స్వార్థపరుడు గురించి అవగాహన అతను మన దగ్గరికి వచ్చిన తర్వాత వస్తుంది. నిస్వార్థ వ్యక్తిని గ్రహించడం అతనిని కోల్పోయిన తర్వాత వస్తుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి అనుకుంటాం, కానీ నమ్మిన మనిషిలో మరో కోణం కనిపించినప్పుడు కాలం కూడా కొత్తగా కనిపిస్తుంది. వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితం చదివితే లెక్క తెలుస్తుంది, లోకం చదివితే బ్రతకడం తెలుస్తుంది. జీవితంలో తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మన సమయం వచ్చే వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది అని. మనుషులు సంతోషంగా బ్రతకడం మానేసి ఆర్భాటంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. మనకు ఉన్నదానితో వచ్చేది ఆనందం, సంతోషం. మనకు ఉంది కదా అనుకుంటే వచ్చేది ఆర్భాటం. ప్రపంచంలో నీవు ఏ స్థితిలో ఉన్నా నిన్ను సంతోషపెట్టే వ్యక్తి ఒకరు ఉన్నారు. అదే నీ అంతరాత్మ. కళ్ళ ఎదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో తెలిసి కూడా అబద్ధాన్ని నమ్మడమే నిజమైన పిచ్చితనం. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక వినేవారు లేక, నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతారు. గుణం అనేది గుండెల్లో ఉంటుంది, కానీ చూసేవారి చూపుల్లో కాదు. బార్లో కూర్చున్న ప్రతివాడు తాగుబోతు కానట్టే గుడిలో కూర్చున్న ప్రతివాడు భక్తుడు కాలేడు. ఒకరి నమ్మకంతో నీకు పని లేదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే మహాసముద్రాన్ని కూడా దాటగల శక్తి ఈ నమ్మకమే నీకు ఇస్తుంది. చాలా కష్టమైన పనిని బద్ధకస్తునితో చేయించాలి, ఎందుకంటే వాడు ఎంత కఠినమైన పనినైనా సులువైన మార్గాన్ని కనుక్కొని త్వరగా పూర్తి చేస్తాడు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.